ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది. రామ్ పోతినేని గారి రీసెంట్ మూవీస్ కంటే ఇది బెటర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్గా అనిపించింది, రిమైనింగ్ మొత్తం బాగుంది. క్లైమాక్స్ చాలా బాగా తీశారు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక లిప్ కిస్ సీన్ ఉంది, అది తప్ప రిమైనింగ్ అంతా బాగుంది. స్టోరీలోకి వెళ్తే ఆంధ్ర కింగ్ అయిన సత్య అలియాస్ ఉపేంద్ర గారు తన టైం బాగోక తన 100వ మూవీకి మనీ లేక ఇబ్బంది పడతారు. ఆ టైంలో తన డైహార్డ్ ఫ్యాన్ ఎవరికీ తెలియకుండా ఒక హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ ఏంటి, ఏం చేశాడు, నెక్స్ట్ ఏమైంది, ఆ ఫ్యాన్ ఆంధ్ర కింగ్ని మీట్ అయ్యాడా లేడా అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో రామ్ పోతినేని గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఉపేంద్ర గారు తనకి ఇచ్చిన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మూవీ స్టార్టింగ్ సీన్స్ ఉపేంద్ర గారితో ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ మూవీకి బాగా ప్లస్ అయింది. మూవీకి కూడా చాలా గ్రాండ్గా కనిపించింది. మైనస్ పాయింట్స్: స్టోరీ రీఫ్రెష్గా ఉంది బట్ ప్రిడిక్టబుల్గా ఉంది. సెకండ్ హాఫ్ రొటీన్గా ఉంది. ఊరికి మంచి చేయడం అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చూసాం, చాలా మూవీస్లో అదే లైన్ తీసుకున్నారు. సెకండ్ హాఫ్ తర్వాత వేరొక డైరెక్షన్లో వెళ్తుంది మూవీ. కొన్ని సీన్స్ అయితే లాజిక్ లేకుండా ఉన్నాయి. ఫైనల్గా ఈ మూవీ క్యారెక్టర్స్ అండ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్తో నాకు చూడడానికి బాగా నచ్చింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.